హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మన ఒంటికి చలవ చేసే పెరుగు చారునైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఇది రెయినీ సీజన్ అయినా కానీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. కూరగాయలు తిని కూడా బోర్గా ఉంటుంది. మనకి ఒంట్లో వేడి చేసినప్పుడు వేడిని తగ్గించే రెసిపీ అండి ఇది. దీన్ని మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పెరుగన్న తీసుకున్నానండి. ఈ పెరుగును మంచిగా మనం ఒక క్రీమీ పేస్ట్ లాగా వచ్చేంత వరకు బిస్కట్ తోటి ఈ విధంగా చేసుకోవాలి. మనకి పెరుగు చారు చేసినప్పుడు తొలకలుగా రాకోకుండా ఒక క్రీమ్ లాగా ఉండాలన్నమాట. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటేనే బాగుంటుందండి. ఈ పెరుగు చారు అన్నది మనకి ఒంట్లో వేడిని ఇట్లే తగ్గిస్తుంది. దీన్ని మనం రెగ్యులర్గా తీసుకున్నా పర్లేదండి, మజ్జిగ తీసుకున్నా పర్లేదు. నేను ఇక్కడైతే పెరుగు తీసుకున్నాను. మజ్జిగతో కూడా చేసుకోవచ్చండి. పెరుగుతో అయినా కానీ ఈ విధంగా మనం క్రీమ్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఈ రెసిపీకి అయితే ఆనియన్స్ అన్నవి కొద్దిగా ఎక్కువే పడుతాయండి. ఇక్కడ ఆనియన్స్నైనా గ్రీన్ చిల్లీనైనా కానీ మనం ఫ్రై చేయకూడదండి. డైరెక్ట్గా ఇట్లానే రాగానే వేసేయాలి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా కారం అన్నది యాడ్ చేసుకున్నాను. కారం లేకుండా కూడా చేసుకోవచ్చండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం కారం వేసుకోవడం వల్ల ఈ రెసిపీ అన్నది కొద్దిగా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. కారం యాడ్ చేయకపోతే మనకి ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగునైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని ఏమి చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. మనం తాలింపు వేయడానికి స్టవ్ అన్నది ఆన్ చేస్తామండి ఈ రెసిపీకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఇలా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను. అలానే ఇక్కడ నేను చిన్నులపాయలు అయితే వేసుకున్నానండి. ఇవి రోస్టెడ్ అనమాట. మనకి ఇట్లాగా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఇవి తెచ్చేసుకొని ఇలా చారులు ఏమన్నా చేసుకున్నప్పుడు మనం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసుకున్నాను. ఈ తాలింపుని వెంటనే పెరుగు చారులో వేయకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగు చారులోకి వేయాలి. వేడి మీద వేసాము అనేసి అంటే పెరుగు చారు అన్నది విరిగిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం అన్నది వేయాలండి తాలింపు. అప్పుడే మనకి చూడటానికైనా కానీ తినటానికైనా కానీ చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు తిక్కుగా తినాలి అనేసి అంటే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు అనేసి అనుకుంటే కొద్దిగా పలుచదనం కోసం అయితే వాటర్ అన్నవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక గ్లాస్ వరకు వాటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. కమ్మగా పుల్లగా బాగుంటుందండి. ఒంట్లో వేడిని ఇట్లే తగ్గిస్తుంది అనమాట. ఈ పెరుగు చారు రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఇదేనండి ఈ రోజుటికి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.